హాయ్ ఫ్రెండ్స్, అయితే మీకు ఒకటి చెప్పాలి. అంబానీ మళ్ళీ ఒకటి తీసుకొచ్చిండు ఫ్రీ అని. అయితే జియో ఏ క్లౌడ్ స్టోరేజ్ అది ఏ ఆఫర్ ఏదో ఒకటి సరిగా చూడలేదు అంతగాని, కానీ నాకు అది రీల్స్లో అందులో చూస్తున్నాను అన్నట్టు. చూసేసరికి నేను కూడా ఎగ్జైట్ అయిపోయాను అన్నట్టు. నాకు మెయిన్ ఇది స్టోరేజ్ గురించి బాగా అది. అయితే 100 GB ఫ్రీ డేటా ఇస్తుండు అని మనం ఆర్టికల్ చూసినాను. చూస్తే 100 GB డేటా స్టోరేజ్ ఫ్రీ ఇస్తుండు. అయితే నార్మల్గా యాపిల్ ఎంత ఇస్తుంది? క్లౌడ్ స్టోరేజ్ 5 GB ఇస్తుంది. గూగుల్ డ్రైవ్ 15 GB ఇస్తుంది. ఈయన మనోడు ఏకంగా 100 GB ఫ్రీ డేటా క్లౌడ్ స్టోరేజ్ అంటే నేను షాక్ అయినా. ఓకే, ఫస్ట్ ఎగ్జైట్ అయినా, తర్వాత అర్థమైంది నాకు. అయితే ఏమైంది, లాగిన్ చూసేసరికి ఇప్పుడు అత్తలేదు, అందరికి ఒకేసారి రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఇస్తారట, తర్వాత కొన్ని రోజులకు యాక్టివేట్ అవుతుంది అని ఉంది. ఈ కథలు అర్థమైనాక నాకు ఒకేసారి అర్థమైంది, వేసేవాళ్ళు మీ మళ్ళీ స్టార్ట్ చేసారు. ఫస్ట్లో అంతే జియో వెల్కమ్ ఆఫర్ అనుకుంటా డేటా ఫ్రీ ఇచ్చిర్రు, అది మధ్యలో ఎగ్గొట్టిర్రు. నేను అందుకే మొబైల్ తీసుకున్నా ఫ్రీ డేటా అని. అది కరెక్ట్ 8-9 months ఇచ్చిండు, మిగతాది ఎగ్గొట్టిండు. ఎందుకు రా బాబు అంటే సిమ్ లాంచ్ చేసినాం, అది అప్పుడే మళ్ళీ సిమ్ ప్లాన్స్ అప్పుడే విడుదల చేసిండు కదా. సో దానివల్ల అంతే. వీళ్ళది ఏంటంటే యూజర్స్ యూజ్ చేయాలి, వాడంతా యూజ్ చేసుకొని అన్నీ అప్లోడ్ చేసుకుని స్టోరేజ్ చేసుకున్న తర్వాత మెల్లగా దాన్ని లిమిటెడ్ చేసి పారేస్తాడు. ఇక ఏమవుతుంది, మీకు అన్ని డేటా అనేది మీది అప్లోడ్ చేసి పెట్టుకుంటారు. వాడు ఏం చేస్తాడు, పేమెంట్ చేస్తేనే యాక్సెస్ ఉంటుంది, లేకపోతే మీకు లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. ఇంతకుముందు ఎంత ఉండే 5 GBకో ఎందుకో డౌన్గ్రేడ్ చేసి పెడతాడు. మీకు మీ డేటా కావాలంటే, లేకపోతే మీది కావాలంటే మళ్ళీ అంతే రీఛార్జ్ చేసుకో. అయితే దీనికి ట్రిక్ పెడతాడు, మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే ఏదో ఒకటి ఫ్రీ ఇచ్చుడు, లేకపోతే క్లౌడ్ స్టోరేజ్ది పెద్ద కొంచెం ఎక్కువ ఇచ్చుడు, లేకపోతే అప్లికేషన్స్ జియో సినిమాను, జియో ఫైబర్ ఏవో ఉన్నాయి కదా, వాటిలలో ఏదో ఒకటి డాటా ఇచ్చుడు, ఏదో ఒకటి చేస్తాడు అన్నట్టు.